నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఇంట్రెస్టింగ్ పోల్ పైన వీడియో చేద్దామని వచ్చాను. దానికన్నా ముందు తిరుమల కల్తీ నెయ్యి కేసులో కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. అయితే తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ఏదైతే ఉందో, సిట్ ఛార్జ్ షీట్లో చిన్నప్పన్న వరకే ఇన్వెస్టిగేషన్ ఆగింది. పెద్దప్పన్న ఈ కేసులో ఎవరో తెలియాలి, అసలు ఛార్జ్ షీట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలేమో, సగంలోనే ఆపేసిందేమో, ఇటువంటి సందేహాలు చాలామంది వ్యక్తం చేశారు. అట్ ది సేమ్ టైం ఏదైతే సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ ఇచ్చిందో ఆ ఛార్జ్ షీట్తో పాటు అసలు కల్తీ జరిగింది వాస్తవమే, అసలు ఇది కల్తీయే కాదు నకిలీ. సో ఎవరైతే తిరుమలలో అధికారులుగా స్టిల్ పనిచేస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈవో ధర్మారెడ్డి, సింగాల్ వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి, వేటు వెయ్యండి అని చెప్పడం, ప్రభుత్వానికి 11 పేజీలతో కూడినటువంటి నివేదిక సమర్పించడం జరిగింది. దానితోనే ప్రభుత్వం వాళ్ళ ముగ్గురిపైన యాక్షన్ తీసుకున్నారు. సో అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పిన తర్వాతే ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని వేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఏకసభ్య కమిషన్ వేసిన తర్వాత రీసెంట్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ ఏకసభ్య కమిషన్ జరుగుతుంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం చెప్పింది. సో దీన్ని సవాల్ చేస్తూ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్టే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. ఏకంగా అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ నివేదిక ఇచ్చినా కూడా ప్రభుత్వం మళ్ళీ ఏకసభ్య కమిషన్ని ఏ విధంగా తీసుకుంటుంది అంటూ మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా ఆయన అడ్వకేట్ కూడా సుప్రీంకోర్టునే మళ్ళీ ఆశ్రయించారు. అసలు ఈ ఏకసభ్య కమిషన్ని రద్దు చేయాలి అని చెప్పి ఆశ్రయించడం, మరి వెంటనే సుప్రీంకోర్టు మొట్టికాయలు కూడా వేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఏమంటారు, మేము విచారణ చేపట్టాం, అసలు ఈ పిటిషన్ని రద్దు చేస్తున్నాం, ఏదైతే ఏపీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ కరెక్టే అని చెప్పి ధర్మస్థానం వ్యాఖ్యానించింది. పోనీ ఇది పక్కన పెడితే అసలు ఈ ఏకసభ్య కమిషన్ పైన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్, ఈ కేసు నుంచి వైసీపీ తప్పుకోవడానికా, లేదు అంటే వైసీపీ ఏం తప్పు చేయలేదా అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పోల్ మా ఛానల్ తరపున మేము పోస్ట్ చేసాం. దానికి ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. సో తిరుమల కల్తీ నెయ్యి కేసులో కూటమి ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ను రద్దు చేయమని వైసీపీ వేసిన పిటిషన్పై మీ అభిప్రాయం ఏంటి? ఇది మా పోల్. అంటే ఏదైతే కల్తీ నెయ్యి కేసులో వైసీపీ మీన్స్ ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ తప్పించుకోవడానికి వైసీపీ తప్పు లేదు. సో ఇక్కడ నేను వైసీపీ తప్పించుకోవడానికి ఆప్షన్ అనే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి 6.1K ఓట్స్ వచ్చాయి. 6.1K ఓట్స్లో 96% ఆఫ్ ద పీపుల్ వైసీపీ తప్పించుకోవడం కోసమే, అంటే ఈ కేసు నుంచి తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ తప్పు చేసింది. సో దాని నుంచి తప్పించుకోవడానికే ఈ ఏకసభ్య కమిషన్ని రద్దు చేయమని కోరుతుంది అని చెప్పి 96% ఆఫ్ ద పీపుల్. ఎందుకు అంటే ఇన్వెస్టిగేషన్ కూడా చిన్నప్పన్న వరకే సాగింది, సుబ్బారెడ్డి వరకు చేరలేదు, కరుణాకర్ రెడ్డి వరకు చేరలేదు, వీళ్ళని అదుపులోకి తీసుకోవాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ తప్పించుకోవడానికి అని చెప్పి 96% ఆఫ్ ద పీపుల్ చెప్పారు. వైసీపీ తప్పు లేదు అని 4%, ఓన్లీ 4% ఆఫ్ ద పీపుల్. సో అసలు వాళ్ళు ఏమని భావిస్తున్నారు ఈ పోస్ట్ పట్ల అన్నది మనం చూసుకున్నట్లయితే, తప్పించుకోవాలి అనే ప్రయత్నం విఫలం, లాయర్కి ఇచ్చిన సొమ్ము వృధా. ఎందుకంటే నిన్న సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి ఆ కామెంట్. వైఎస్ఆర్సీపీ తప్పు చేయకపోతే భయం ఎందుకు, కోర్టుకు ఎందుకు, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది వీళ్ళ పని అని చెప్పి. తప్పు చేయకపోతే ఎన్ని కమిషన్స్ వేసినా, ఎన్ని దర్యాప్తు అంటే సిట్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఏది వేసినా సరే వాళ్ళకి ఎందుకు భయం? ఏ మాత్రం వదలొద్దు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోలేరు. వైసీపీ వాళ్ళనే కాదు, ఎవరున్నా సరే ఏ మాత్రం వదలొద్దు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు తప్పించుకోలేరు. ఏ తప్పు చేయకపోతే భయపడాల్సిన పనే ఉంది? నిజమే కదా, ఏ తప్పు చేయకపోతే ఎన్ని కమిషన్స్ వేసినా లీగల్గానే ప్రొసీడ్ అవ్వచ్చు కదా. అంటే వీళ్ళు లీగల్గా దాన్ని రద్దు చేయమని ప్రొసీడ్ అయ్యారు. అది కాకుండా అసలు కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, తప్పు చేయకపోతే భయపడకుండా ముందుకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి. తప్పు చేయకుంటే రద్దు చేయమని అడగడం ఎందుకో, ఎదుర్కోండి, అది జరిగే పని కాదమ్మా. వెంకటేశ్వర స్వామి మహత్యం ఒక్కరు మిగిలారు, గోవిందా గోవిందా. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్ చేస్తారో తెలియదు. సుబ్రహ్మణ్యం స్వామి పేరుకే హిందూవాది, అవినీతి పరుల సొమ్ముకు ఆశపడి బ్రతికేవాళ్ళు. సుబ్రహ్మణ్య స్వామి గురించి కామెంట్. వైచీపీ
పేర్లో సుబ్రహ్మణ్యం స్వామి, చేసేదేమో దైవధిక్కారం. జై కూటమి ప్రభుత్వం. 4%కి ఓటు వేసిన వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఆర్ కీ చైన్స్. మనకి ఏదైతే పోల్లో 4% వచ్చింది కదా, ఆ 4% గురించి ఇక్కడ కామెంట్. దొంగలు తప్పుకోవడానికి పిటిషన్ దాఖలు. కల్తీ జరిగిందని లడ్డూ తిన్న వాడికి, చేసినోడికి, పంచుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా. ఓ గాడ్, హౌ మెనీ ఇయర్స్ టు పనిష్ ద కన్సర్న్డ్ యాజ్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ ఫ్రమ్ కోర్ట్స్. ఇంకా ఎంత సమయం కావాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేందుకు? ఏ కోర్టుకు వెళ్ళినా పాపాన్ని పాత పెట్టలేరు, శిక్ష పడాలని హిందువులంతా కోరుకుంటున్నారు. తప్పు లేదని 4% కల్తీ సమర్థించిన వాళ్ళే విఘ్నతకి వదిలేస్తున్నాం. సిబిఎన్ గారు, ప్లీజ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ ఆల్ క్రిమినల్ హెడ్స్ ఆఫ్ వైసీపీ. గాడ్ ఈస్ దేర్ టు పనిష్ ఆల్ దీస్ ఫెల్లోస్. వారికి భయం ఎందుకు? సో మరి మొత్తానికి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారో ఆ పిటిషన్ గురించి, అంటే తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ వేసినటువంటి పిటిషన్ పైన ప్రజల రియాక్షన్ ఇది. మొత్తానికి ఈ కేసు నుంచి వైసీపీ తప్పించుకోవడానికి చూస్తుందని చెప్పి 96% ఆఫ్ ద పీపుల్, 4% ఆఫ్ ద పీపుల్ తప్పు చేయలేదని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.